రైట్, మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. నాంపల్లి కోర్టులో నటుడు నాగార్జున వాంగ్మూలం రికార్డ్ చేస్తుంది. తన కుటుంబంపై మంత్రి కొండా సురేఖ తప్పుడు వ్యాఖ్యలు చేశారని, మంత్రి వ్యాఖ్యలతో తమ కుటుంబం పరువు మర్యాదలకు భంగం వాటిల్లిందంటూ నాగార్జున పేర్కొన్నారు. కోర్టు ముందు నాగ చైతన్య సమంత విడాకులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోండి నాగార్జున కోర్టులో కోరారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి లిఖిత మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అసలు లిఖిత చెప్పండి. రైట్ రాజశేఖర్, ఈ యొక్క కేసు పైన ఇప్పటికే మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యల పైన నాగార్జునతో పాటు ఇటు ఫిలిం ఇండస్ట్రీ పూర్తి స్థాయిలోనైతే దీనిపైన స్పందించడం జరిగింది. రకరకాల మనుషులు రకరకాల విధంగా వారి యొక్క స్పందన ట్విట్టర్ల ద్వారా కూడా తెలిపిన పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా ఈ రోజు నాంపల్లి సెక్షనల్ కోర్టులోనైతే నాగార్జున, నాగ చైతన్య, అమల అలాగే వారితో పాటు ఆయన యొక్క మేనకోడలైన సురేఖ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అండ్ అంతేకాకుండా వారితో పాటు వెంకట్ అనే మరో వ్యక్తిని కూడా ఈ రోజు ఈ యొక్క కోర్టుకు తీసుకురావడం, వారికి సంబంధించిన స్టేట్మెంట్ ను కూడా ఈ రోజు రికార్డ్ చేయడం అయితే జరిగింది. దీనిలో భాగంగానే నాగార్జున తమ కుటుంబ పరువుకు భంగం కల్పించేలాగా మంత్రి సురేఖ యొక్క ఈ వ్యాఖ్యలకు సంబంధించి తన పైన బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారము 350 ప్రకారం అయితే ఆమె పైన క్రిమినల్ కేసు కూడా నమోదు చేయాలంటూ కూడా ఇప్పటికే కోరిన పరిస్థితి కనిపిస్తుంది. అండ్ అంతేకాకుండా ఇప్పటికి ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలంటూ కూడా ఆయన కోరారు. అలాగే ఈ విషయం పైన స్పందించిన నాగ చైతన్య మాత్రం ఇలాంటి వ్యాఖ్యలను వదిలిపెట్టేది లేదు. కానీ ఎప్పటికి కూడా ఈ యొక్క వ్యాఖ్యల పైన ఆమె చేసిన విషయం పైన కూడా తప్పకుండా ఆమె చర్యలు తీసుకోవాలి. ఈ విషయం పైన కూడా నాగ చైతన్య రియాక్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక సమంత విషయానికి వచ్చేసరికి తను కూడా ఇన్స్టాగ్రామ్ అలాగే ట్విట్టర్ వేదికగా కూడా రియాక్ట్ అయింది. తన విడాకులు పూర్తి స్థాయి తమకు సంబంధించిన విషయం మాత్రమే, తన పర్సనల్ విషయాల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వద్దని కూడా చెప్పిన పరిస్థితి అయితే నెలకొంది. అంతేకాకుండా రీసెంట్ గా కొండా సురేఖ కూడా ఈ విషయానికి సంబంధించి కొంతవరకు ఆవిడ కూడా మాట్లాడడం అయితే జరిగింది. తను ఒకటి లిఖిత ప్రధానంగా అంటే సురేఖకు సంబంధించి లాయర్ ఎవరైతే ఉన్నారో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూడా కావాలనే చేశారు, ఆమె మాటలు వెనక్కి తీసుకుంది, అప్పటితో ఈ విషయం ఆగిపోయింది. కానీ కావాలని నాగార్జున కేసు పెడుతున్నారు, ఆయనపై మనం తిరిగి కేసు పెడతామని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు కోర్టులో ఏ విధంగా వాదించారు అన్న ఇంకొక అంశం 10వ తారీఖు వాయిదా కూడా పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే వీరికి సంబంధించి ఏదైతే నాగార్జునకు సంబంధించి వారి కుటుంబ సభ్యుల యొక్క స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేయడం జరిగింది. కొండా సురేఖ పైన పరువు నష్టం దావాతో పాటు క్రిమినల్ కేసులు కూడా, అంటే ఏవైతే ఇప్పుడు ఆవిడకు సంబంధించి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి మాట్లాడారో తమ పర్సనల్ విషయాలపైన కూడా ఆమె కొన్ని వ్యాఖ్యలు చేశారు. వీటన్నిటిపైన కూడా రియాక్ట్ అవ్వాలంటూ కూడా కోర్టును నాగార్జున కుటుంబం అయితే కోరడం జరిగింది. అయితే ఈ విషయం పైన పూర్తి స్థాయి విచారణ జరిగిన తర్వాత త్వరలోనే యాక్షన్ తీసుకుంటామంటూ ఇక్కడ రైట్, అంటే వాయిదా పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది పూర్తిగా. ఒకవేళ లిఖిత వాయిదా పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ అనుకూలంగా కానీ రాకపోతే తదుపరి చర్యలు ఏ విధంగా ఉండే అవకాశం కనిపిస్తుంది? నాగార్జున అంటే ఇప్పటికే కోర్టులో కేసు వేస్తాం, ఆయనపై కూడా కొండా సురేఖ లాయర్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఒకవేళ నాగార్జునకు అనుకూలంగా రాకపోతే ఎలా ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది? రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ లిఖిత.